महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ వచ్చి మనకి 10వ తారీఖు ఇక్కడ మాఘమాసం ప్రారంభం అవుతుంది. 8వ తారీఖు మాస శివరాత్రి, 14 వసంత పంచమి సరస్వతిదేవి పుట్టింది, 16 రథసప్తమి సూర్యభగవానుడు పుట్టింది, అలాగే 24 మాఘ పూర్ణిమ. మాఘమాసం చాలా ప్రతిష్టమైంది. అసలు సరస్వతీదేవికి సూర్యునికి జ్ఞానకారకులైన వాళ్ళందరికీ కూడా మాఘమాసం చాలా అమితమైన మాసంగా మనం చెప్పచ్చు. సో దాని గురించి మనం స్పెషల్గా ఒక వీడియో చేసుకుని వివరిద్దాం. సో ఇక చూస్తే కనుక రవి 14వ తారీఖు వరకు మకర రాశిలో, తర్వాత కుంభరాశిలోను, బుధుడు 2వ తారీఖు నుంచి మకర రాశిలో, మళ్ళీ 20వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజ శుక్రులు ఇద్దరు కూడా, కుజుడు 6వ తారీఖు నుంచి మకర రాశిలో, శుక్రుడు 12వ తారీఖు నుంచి మకర రాశిలో. సో ఈ విధంగా గ్రహాల యొక్క ప్లానటరీ పొజిషన్ అనేది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఉండబోతుంది. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ఈ మాసంలో ప్రతి రాశికి మనం తెలుసుకుంటూ మనం రాశి ఫలాలు చెప్పుకుందాం. ధనురాశి చూద్దాం. ధనుస్సు రాశి వారికి కనుక చూసినట్టయితే ఈ మాసం వీరికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో శని, పంచమంలో గురుడు, దశమంలో కేతువు, అలాగే ఈ రాశికి ద్వితీయ స్థానంలో బుధుడు, శుక్రుడు. సో మొత్తంగా 5 గ్రహాల వరకు ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే మొదటి 2 వారాలు కాకుండా 3-4 వారాల్లో రవి యొక్క సంచారం, తృతీయ స్థాన సంచారంలో రవి కూడా అనుకూలిస్తున్నాడు. ధనుసు రాశి వారికి ఈ మాసంలో క్రమక్రమంగా మనం చూసినట్టయితే కనుక రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క యుతి అనేది వీళ్ళకి అంటే ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ హౌస్కి సంబంధించి ఇక్కడ ఒక్కొక్క గ్రహం కూడా ద్వితీయ స్థానంలోకి బుధుడు 2వ తారీఖు నుంచి బుధుడు ద్వితీయంలోకి అడుగు పెట్టడం, ధనపరమైన విషయాలకి సంబంధించి, ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించి, అవుతున్న ఖర్చులకి సంబంధించి ఎలాగ మళ్ళీ మనం అవుతున్న ఖర్చులకి మళ్ళీ మనం రీఫిల్లింగ్ ఎలా చేయాలి, మళ్ళీ తిరిగి ఎలా ఆర్థికంగా మళ్ళీ మనం పటిష్టం అవ్వాలి, ఎలాగ ఫైనాన్షియల్ గ్రోత్ మనం ఎలా సంపాదించాలి అనుకునే విధంగా బుధుడి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో వీరికి అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. సో అలాగే మళ్ళీ ఇక్కడ 12వ తారీఖున శుక్రుడు కూడా వీరికి ఇక్కడ ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు. సో కాబట్టి బుధ శుక్రుల యొక్క యుతి ద్వితీయ స్థాన సంచారంలో తప్పకుండా వీళ్ళకి ఆర్థికపరమైన వెసులుబాటు అనేది క్రమక్రమంగా ఈ రాశికి పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా క్రితంతో పోలిస్తే తప్పకుండా ఇక్కడ అభివృద్ధి దిశగా కొంచెం నడిచే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే ఆ తర్వాత 13వ తారీఖు తర్వాత నుంచి రవి తృతీయంలోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే రవి లాంటి ఒక గ్రహం, పాపగ్రహం తృతీయ స్థాన సంచారంలో ఉంటుందో, సో కాబట్టి ఇక్కడ హెల్త్ అండ్ వెల్త్ 3 నెలలుగా ఉన్న చికాకు పెడుతున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, అలాగే పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం, ఇక్కడ ఆయన కూడా హెల్త్ అండ్ వెల్త్ అక్కడ ధనపరంగా కూడా రవి మీకు చక్కగా ఇక్కడ మంచి సపోర్ట్ చేస్తుంటారు. అంటే పరాక్రమ స్థానంలో రవి సంచారం ధైర్యాన్ని పెంచుతుంది, మీ యొక్క సాహసాన్ని పెంచుతుంది, మీలో ఉన్న విల్ పవర్ని పెంచుతుంది. సో ఏదైతే 3 నెలలుగా లేని విల్ పవరు, లేకపోతే చాలా డల్గా ఉండటం, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో రవి తృతీయ స్థాన సంచారం వల్ల అది ఫుల్ఫిల్ అవుతాయి. సో కాబట్టి పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం మీలో విల్ పవర్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, దాంతోపాటుగా ఆర్థిక పరిపుష్టిని అంటే వెల్త్ అండ్ హెల్త్, ఆరోగ్యాన్ని, ధనపరమైన విషయాల్లో కూడా చాలా వరకు సానుకూల ఫలితాన్ని రవిస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కుజుడి యొక్క సంచారం కూడా మాసం అంతా కూడా ఇక్కడ 6వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో ఉంటుంది. ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఆయనకి అది ఉచ్చక్షేత్రం అయింది. సో పంచమాధిపతి కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉంటాం. ఇక్కడ
కుజుడు మనకి ఎప్పుడు వస్తున్నారు 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా, అంటే ఫిబ్రవరి రెండో వారం, ఫిబ్రవరి 2వ వారంలో రవి కుజుల యొక్క యుతి ఏర్పడుతుంది. రవి, కుజ, బుధ, శుక్రులు ఇలాగా 15వ తారీఖు వరకు కూడా నెమ్మదిగా క్రమక్రమంగా ఒక్కొక్క గ్రహం ఇక్కడ ద్వితీయ స్థానంలోకి వస్తూ ఉన్నాయి. సో దీనిలో బుధ శుక్రుల యొక్క యుతి మీకు ధనపరంగా ఆర్థిక పరంగా మంచి వెసులుబాటును కలిగిస్తుంది. మళ్ళీ రవి కుజుల యొక్క యుతి ఇక్కడ ఒక రకంగా మళ్ళీ ఒక ర్యాష్ స్పెండింగ్ని కలిగిస్తుంది. అంటే ఖర్చులతోనూ అటు సంపాదనతోనూ మిక్స్ అయ్యి ఇక్కడ ఈ మాసం ఉండబోతుందని ధనుసు రాశి వారికి మనం చెప్పచ్చు. అదేవిధంగా వృత్తి వ్యాపారాలకి సంబంధించి అనేకమైన ఆలోచనలు, అసలు ఒక మైండ్లో ఏం చేయాలన్న ఒక ఆలోచన, అలాగా థాట్ ప్రాసెస్, కంటిన్యూస్ థింకింగ్, ఒక ఆలోచన అనేది ఏదైతే ఉందో ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి అది తగ్గుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా తప్పకుండా ఆర్థిక వెసులుబాటు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఆర్థిక వెసులుబాటు అనేది ధనుసు రాశి వారికి ఇక్కడ ఫిబ్రవరి 2 నుంచి ఏర్పడబోతోంది, దానిలో నో డౌట్. అదేవిధంగా ఈ రాశి వారికి ఎడ్యుకేషన్ పరంగా చూస్తే కుజుడు చక్కగా ఉచ్చ స్థితిలో ఉన్నారు. అదేవిధంగా పంచమంలో గురుడు ఉన్నారు. సో ఈ యొక్క స్థితి ఎడ్యుకేషన్, చదువుకునే విద్యార్థులకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్, పంచమంలో గురుడు ఉండడం, పంచమాధిపతి ఉచ్చబడి ద్వితీయంలో ఉన్నారు. ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. సో ఏదైనా అది ఆయనకి ఉచ్చక్షేత్రమే కాబట్టి ధనపరమైన ఇన్వెస్ట్మెంట్లు, సో డబ్బునే, ఫైనాన్స్నే నమ్ముకుని మీరు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ధనానికి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ఆస్కారాలు ఈ మాసం మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ ధనురాశి వారికి చూస్తే కనుక మరి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి, సో అక్కడ కుజ శుక్రులు కూడా మళ్ళీ కంప్లీట్గా వాళ్ళు 13వ తారీఖు నుంచి ఇద్దరు ద్వితీయ స్థానంలోనే ఉంటారు. సో ఇక్కడ మీ వాయిస్, మీ స్పీచ్ కూడా చాలా వరకు ఇక్కడ అంతలోనే ర్యాష్నెస్, మళ్ళీ అంతలోనే సో ఎందుకు అలా మాట్లాడడం, ఓకే కొంచెం కూల్గానే కొంచెం ప్లెజెంట్గానే మాట్లాడదాం అన్నట్టు మిక్స్ అయ్యి కొంచెం అంతలోనే ఆవేశపూరితంగా మళ్ళీ అంతలోనే మళ్ళీ వాళ్ళని శాంతింపజేసే విధంగా రెండు మిక్స్డ్ రిజల్ట్స్ లాగా ఇక్కడ మీ యొక్క స్పీచ్ అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఈ యొక్క మంత్ చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ అంటే స్పైసీ ఫుడ్స్, అలాగే ఫ్రైడ్ ఫ్రూట్స్, అలాగే కొంచెం మధురమైన పదార్థాలు, సో ఈ విధంగా కొంచెం మిక్సప్గా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనకి ఈ మంత్ అనేవి కనిపిస్తుంది. సో ఈ రాశి వారికి సంబంధించి మ్యారిటల్ మ్యాచెస్ విషయానికి వస్తే కుటుంబంలోనే, మీ యొక్క కుటుంబంలోనే ఏదైనా సంబంధం అంటే మీ కుటుంబంలో వెతుక్కోవటం చేస్తే కనుక తప్పకుండా ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కొంచెం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం, శుక్రుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం తప్పకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇంకా ఈ రాశి వారికి మనం మెయిన్గా చూసుకుంటే కనుక రవి ద్వితీయ స్థాన సంచారం 14వ తారీఖు వరకు ఉంది. సో కాబట్టి రవి ద్వితీయ స్థాన సంచారంలో కొంత ఫ్యామిలీ విషయంలో కొన్ని సమస్యలని, ఆర్థిక పరంగా కొంత మనీ ఎక్కువగా డ్రై అయిపోయినట్టు ఖర్చు చేసే ఆస్కారాలని రవి వల్ల కలుగుతూ ఉంది ఇక్కడ. సో కాబట్టి 14వ తారీఖు వరకు కూడా మొదటి 2 వారాలు జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశికి చాలా మంచిది. సో ఇంకా కుజుడి విషయంలో కానీ, బుధుడి విషయంలో కానీ, శుక్రుడి విషయంలో కానీ అంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేవు. ఎందుకంటే కుజుడు ఉచ్చులోనే ఉన్నాడు, శుక్రుడు ద్వితీయంలోనే ఉన్నాడు, నథింగ్ టు వర్రీ. సో రవికి మాత్రమే రవి ద్వితీయ స్థాన సంచారంలో ఉన్న రవికి మాత్రమే ఇక్కడ కొంచెం ఆ జపాకుసుమ సంకాసం మంత్రం చదువుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం, సో దీనివల్ల ధనుసు రాశి వారికి చాలా వరకు కూడా ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఈ రాశి వారికి గత 3 నెలలుగా రవి యొక్క అనుకూలత లేదు, బుధుడి యొక్క అనుకూలత లేకపోవటం వల్ల జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయాల్లో కూడా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలతలు తగ్గిపోవటం, అనవసరంగా మీ ఎదుటి వాళ్ళతో, మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్తో కావచ్చు,
జాబ్ చేసే చోట మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు. సో రవి కుజుల యొక్క సంచారం రాశిలో ఉండిపోవటం వల్ల, కేతువు కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల ఈడితే ఏంటి, ఈడి కాబోతే ఇంకోడు అనేవి చాలా భావనలు అనేవి అలా పెరిగే ఆస్కారాలు. క్లోజ్ రిలేషన్స్ విషయంలోనే కొంత ఈగోయిస్టిక్ డామినేటింగ్ ఇష్యూస్ వల్ల చాలా వరకు కూడా క్లోజ్ రిలేషన్స్ దూరం అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బట్ అలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ ఫిబ్రవరిలో చల్లబడి మీ యొక్క ప్రయాణం ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ ఈ రెండే మీ మైండ్లో ఉంటూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా గురు భగవానుడు పంచమంలో ఉన్నారు. అలాగే తప్పకుండా ఇక్కడ కుజుడు కూడా ఉచ్చస్థితిలో ఉంటున్నారు కాబట్టి సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ, అటు లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ మంత్ అనేవి ఉండబోతున్నాయి. సో రవికి మాత్రం తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారం చేసుకుంటే చాలా వరకు ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.